చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి, ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆ పడవలు కూడా వదిలిపెడితే, ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం, బీమ్ కట్టాం, ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి. 11,20,000 క్యూసెక్స్ నీళ్లు వస్తా ఉంటే ఆ స్పీడ్ లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే గాని కాలంను కొట్టుంటే, ఆ కాలం గాని ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే వెళ్ళిపోయేది. 100 సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు 1854లో వాళ్ళు కట్టారు. 1954 ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది, ఇది పనిచేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్, ఇప్పుండే బ్యారేజ్ ఆయన కట్టాడు. దానికి కూడా 70 ఏళ్ళు అయింది. 170 ఏళ్ల కొరకు కట్టిన ప్రాజెక్టు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఇండియాలనుకుందరు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి, ఇంట్లో కట్టేసుకోవాలా, లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా. ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా పనంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తామంటే కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్ళు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం. మీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు, నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు, విషం కప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏమన్నైతే నాకైతే అర్థం కాల. వాళ్ళు మీరు నమ్మరు. నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది, మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు. అది నా బాధ. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఒకటనే కాకుండా మీరు నమ్మరు తమ్ముడు, కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరిని నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు. మనం అంతా పని చేయాలని మనం పోతున్నాం, వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇవన్నీ అయిన తర్వాత ఇంతప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మనందరికీ ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరందరూ కూడా తాత్కాలికంగా మీకు కొంచెం ఒకరిద్దరికి అందకపోయినా సకాలంలో ఈ పెద్ద యజ్ఞంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం మీ ఇంటికి నేరుగా బియ్యం కానీ డ్రై ఫుడ్ కానీ మీ ఇంటికే పంపిస్తున్నాం, ఇంటింటికి పంపిస్తున్నాం. దాంట్లో ఏం కూడా అదే మరి